పులివెందుల ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు. ఆయనకి ఈ మధ్యన సిసిడి జబ్బు వచ్చిందండి. సిసిడి, క్రెడిట్ చోరీ డిసార్డర్, క్రెడిట్ చోరీ జబ్బు. ఆసిలర్ మిత్తల్ ఆంధ్ర రాష్ట్రానికి వస్తుందంటే ప్రెస్ మీట్ పెట్టి అది పక్క రాష్ట్రం వెళ్ళిపోయింది, లోకేష్ అబద్ధం చెప్పాడంటాడు. మళ్ళీ కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన అయిన తర్వాత నేనే తీసుకొచ్చాను, 4 సంవత్సరాల క్రితం ఆ కంపెనీ వాళ్ళు కలిశానని చెప్తాడు. ఎంత అన్యాయమో చూడండి. ఊరూరు తిరిగా, ప్రతి నియోజకవర్గంలో చెప్పా, ఎవరైతే ప్రజల్ని కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటున్నా, వాళ్ళ పేర్లు ఎర్ర బుక్లో ఉన్నాయని నేను ఆనాడు ప్రజలు చెప్పా. అందుకే మమ్మల్ని గెలిపిస్తాం జరిగింది. కానీ మేము రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేయట్లేదా? అమర్నాథ్ గౌడ్ లాంటి చిన్నారిని పెట్రోల్ పోసి మేము తగలబెట్లా. అబ్దుల్ సలాం లాంటి కుటుంబాన్ని మేము వేధించి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకురాలా. తోట చంద్రయ్య ఏం తప్పు చేయని వ్యక్తిని నడివీధిలో మేము చంపల. అది రాజారెడ్డి రాజ్యాంగం చేసింది ఆ సైకో.